అందుకంటే దుర్మార్గమైన అంశాన్ని మీ ద్వారా ప్రజలకి అట్లా ప్రజల ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వ్యాపార దృక్పథానికి కూడా అంతుంటుంది. వ్యాపారానికి కూడా అసలుకి ఏదోగా ఒక అవధి, ఒక బార్డర్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. మీ ఆలోచన నాకు అర్థం కావడంలో ఎక్కడైతే లాభాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రజల యొక్క ఆశ ఉంటుందో ఆ ఆశ మీద వ్యాపారం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారు మీరు. అందులో ప్రధానంగా విద్యా వైద్యం. ఈ రోజున విద్యారంగంలో ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఆధిపత్యానికి కారణం మీరు కాదా? అట్లాగే ఆ చైన్ ఆఫ్ స్కూల్స్ మధ్యలో గొడవ వస్తే ప్రైవేట్ స్కూళ్ళలో కూర్చొని పంచాయతీలు చేసింది కూడా బహుశా మీకు సంబంధించిన వాళ్ళే అనుకుంటా నేను. చైనా బ్యాచ్లకి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇన్నేళ్ల కాలంలో 11 మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పక్షాన ఉంటే ఒక్కసారి దాదాపు 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని స్టార్ట్ చేసిన ప్రారంభించాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనానికి ఈ రాష్ట్రం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా అంతటి సాహసోపేతమైన చర్యల్ని కానీ పనులు కానీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు. ఆ విషయాన్ని నాకు ఎవరు చేయలేరు. మీరు వాటిని ఇప్పటికే 5 కళాశాలలు పనిచేస్తూ ఉన్నాయి. పులివెందుల పూర్తి అయింది, అల్లూరు సీతారామరాజు పూర్తి కావచ్చింది. మీరు ప్రభుత్వంలోకి వస్తేనే మీరు చెప్పిన మాట ఏంటంటే దీనికి మా చేత కాదు, ఇచ్చిన సీట్లు వెనక్కి తీసుకోండి. మీకేమనిపించడం లేదా? మీకు సోయగులు లేదా? మీరు ఎట్లా రాస్తారు? మామూలుగా మెడికల్ కాలేజ్ సీట్లు పెంచండి అని ప్రభుత్వాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. మీరు మాత్రం మాకొద్దు, మనకు అక్కడ హాస్టల్ లేదు, హాస్టల్ కూడా పెట్టలేనంత దుర్మార్గంగా మీరున్నారా? తెచ్చిన 1,00,000 కోట్ల అప్పులుగా 20-30 కోట్లు పెట్టేసాడు, హాస్టల్ వచ్చేసేది కదా. కానీ మీ మనసులో ఒక దురాలోచన, వ్యాపార దురాలోచన, అంటే మీ యొక్క ఫిలాసఫీ అది, మీ తత్వచింతన అది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మేము ఇచ్చేస్తాం, స్థలమంట బిల్డింగ్లంట ఆయన వస్తాడట నడిపిస్తాడట. మీకు అట్లా కనిపిస్తుంది. కానీ మాకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యం మాకు కనిపిస్తుంది. టెరిషరీ కేర్ మెడికల్ కళాశాలకు సంబంధించి అత్యున్నతమైన వైద్యం అన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అందే ఒక ప్రక్రియ అది. పేద ప్రజల మధ్యతరగతి ప్రజల యొక్క ఆరోగ్యం పైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న ఆశ, నమ్మకం, చిత్తశుద్ధి అది. అంతేకాదు ప్రభుత్వ నియమాలకు లోబడి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు ప్రభుత్వం ఉన్న ఫీజులతోనే చదువుకుంటే చాలు, చదువుకోగలిగితే చాలు, పేద బీద అందరూ కూడా అక్కడికి చదువుకునే డాక్టర్లు అయ్యే ప్రక్రియ అందులో మీకు కనపడడం లేదా? మీరు ఎంతమంది ఆశల్ని చిదిమేస్తారో మీకు అర్థం కావడం లేదా? 50% సీట్లు మేనేజ్మెంట్ కోటాకు పోతే 50% సీట్లు మిగులుతాయి ఇక్కడ. అందులో మళ్ళీ ఏ కేటగిరీ, బి కేటగిరీ. ప్రభుత్వంలో ఉంటే అన్నీ ఒకే కేటగిరీనే కదా. ఎలిజిబిలిటీ ఉంటే, బాగా చదువుకుంటే, మార్కులు వస్తే పిల్లలు చేరుతారు. నేను ప్రత్యక్షంగా చెప్తా ఉన్నాను. నేను చదివిన ధర్మవరం జగజ్జీవన్ రామ్ నగర్లో ఉన్న మున్సిపల్ స్కూల్ నుంచి ఎండి చేసేంత వరకు నాది ప్రభుత్వ విద్య, నాది ఆఖరికి అంతా ప్రభుత్వం చదువుకున్నా నేను. కాబట్టి ఏం చదువుకోగలిగిన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నా, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. భారత రాజ్యాంగం ఆయన అమలు చేసిన వాళ్ళు. మరి మీరు దీన్ని దూరం చేసే ప్రక్రియ, మీ ఆలోచన విధానం ఇది. ముందు మానేయండి, పిల్లలు చదువుకునే అవకాశం కల్పించండి. ప్రభుత్వ రంగంలో మీరు కూడా ఎట్లాగూ బోర్డులు మార్చి మీ పేర్లు వేస్తారు కదా ప్రభుత్వాలు మారినాక. నేను చూసా చాలాసార్లు, నేను ఓపెన్ చేసిన వాటికి కూడా ఆఖరి ఇప్పుడే ఒకసారి చూసొచ్చా. నా బోర్డు పీకేసి మీ బోర్డు వేసుకోలేరు అక్కడ ఆఖరి. సో బోర్డు మార్చడమే కదా, ఇబ్బంది ఏం లేదు. 17 మెడికల్ కళాశాలలు మొత్తం ప్రభుత్వ రంగంలోనే జరపాలి మీరు. దాన్ని గుర్తు చేయడం కోసం, మీ పైన ఒత్తిడి చేయడం కోసం కూడా ఆఖరికి
మీ యొక్క దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని అడ్డుకోవడం కోసం కూడా 12వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం యువత పోరులో. నేను ఈ పొద్దు నిన్న మొన్నటి నుంచి ఒక వార్త వింటా ఉన్నా, డీమ్డ్ మెడికల్ కళాశాలంట. ఇప్పటికే ఒక డీమ్డ్ మెడికల్ కళాశాల మీ బంధువులకు ఎవరికో ఉన్నట్లు నాకు గుర్తు. డీమ్డ్ మెడికల్ కళాశాల అంటే రిజర్వేషన్లు ఉండవు, ఫీజులు వాళ్ళ ఇష్టం, ప్రైవేట్ ఎస్టేట్ ఒక విద్యా ఎస్టేట్గా మారిపోతాయి అవి. అంటే చివరికి ఈ రోజున డీమ్డ్ అనే పేరు మీద ప్రైవేట్ సంస్థానాలని, విద్యా సంస్థానాలని, వైద్య విద్యా సంస్థానాలని స్టార్ట్ చేసి అందులో ఏ ప్రభుత్వ రూలు ఉండదు, ఏ రిజర్వేషన్ ఉండదు, ఉండదు. విద్యను డైరెక్ట్గా అనగారిన వర్గాలకి దూరం చేసే ప్రక్రియ అది. వైద్య విద్యను కానీ మిగతా అంశాల్లో కానీ వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు అటువంటి ఆలోచనలు మానేయాలి. మీరు ఈరోజు కూడా వైద్యం అనేది చాలా భారమైన అంశంగా ఉంది. ఆనాటి ఆరోగ్యశ్రీ తర్వాత కూడా ఇప్పటికీ మొన్నైతే మీరు ఆరోగ్యశ్రీ కూడా దాదాపు దాన్ని ఏదో మర్చిపెట్టేసేట్టున్నారు. ఆఖరికి మీరు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామని, ఎప్పుడు ఆ కంపెనీకి ఇస్తాం, ఈ కంపెనీకి ఇస్తాం, ఇదే ఆలోచనే. ప్రభుత్వం ఉండేది పరిపాలన అంటే పరిపాలన ఇది కూడా భాగమే. పరిపాలన అంటే హుకుములు జారీ చేయడం, ఉత్తర్వులు ఇవ్వడం, లేకపోతే మీ కాని వాళ్ళ గురించి మాట్లాడడమే కాదు. ఆఖరికి పరిపాలన అంటే ప్రజల సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి కూడా ఉంటున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మళ్ళీ మీకున్న దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు భారత రాజ్యాంగాన్ని అనుసరించి, భారత ప్రజల మనోభావాల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను అనుసరించి మీరు పరిపాలన చేయాలి, మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని దాన్ని కూడా లాభ నష్టాల బేరు చేసుకుంటూ ఏమి లాభ నష్టాలు ఉంటాయి విద్యా వైద్యంలో? మంచి పిల్లలు బాగా చదువుకొని బయటకు వస్తే, వాళ్ళు ఉద్యోగాలు చేస్తే, ప్రొడక్షన్ లేకపోతే ఈ రాష్ట్రానికి సంపద వస్తుంది, రాష్ట్రానికి గౌరవం వస్తుంది. మంచి ప్రభుత్వ డాక్టర్లు తయారై అన్ని స్కూళ్ళల్లో డాక్టర్లు, అన్ని ఊళ్ళలో డాక్టర్లు పనిచేస్తూ ఉంటే, నాణ్యత కలిగిన, పేద ప్రజల పట్ల ప్రేమ కలిగిన డాక్టర్లు ఉంటే వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది, కొద్ది మందికి కాకుండా. కనుక మీరు ఈ 3 అంశాలని గమనించండి. మీరు నేను చాలా బాధపడుతున్నాం, అలాంటి వాళ్ళ చూసి ఏం ఆలోచిస్తారో మాకు అర్థం కావడం లేదు. దయచేసి మీరు పులివెందుల మెడికల్ కళాశాలకు పోండి, ఆ మెడికల్ కళాశాల చూసి రండి. పూర్తి స్థాయిలో భవనాలు ఉన్నాయి, అక్కడ ఫంక్షనింగ్కి రెడీగా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఊరని, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారని దాన్ని ఆపడమన్నది ఎంత దౌర్భాగ్యం అంటే, ఆ గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నతమైన వైద్యాన్ని మీరు నిరాకరించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించడం, వారి నమ్మకానికి ద్రోహం చేయడం మంచిది కాదు. ఇది కడప జిల్లాలో అనంతపురం జిల్లా, నా కాన్స్టిట్యున్సీ దాని పక్కనే ఉంటుంది. పులివెందులలో మెడికల్ కళాశాల అంటే కదిరి, పులివెందల, ఆ పక్క ఊర్లు, ఆ తర్వాత అనంతపురం జిల్లాలోకి వస్తే మా సింగనమల, తాడిపత్రి. కనుక ప్రైవేటు మెడికల్ కళాశాలలు సంగతి చూస్తూ ఉన్నాం. వేలాది పిల్లకాయలు సీట్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రైవేటు కాలేజీలకు పోవాలంటే లక్షల కొద్దీ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. పీజీ సీట్లకి కోట్లని అంటూ ఉన్నారు. కనుక దీన్ని ఆపమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ప్రకటించాలి. మీ మంత్రి గారు ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ అప్పుల్లో ఉందని. ఎందుకో నాకు అర్థం కావడంలే. మీ భాష వ్యాపార భాష. మీరు రాజకీయాలని వ్యాపార దృష్టితో చూస్తారు. మీరు రాజకీయాలని, పరిపాలనని ప్రజల దృష్టితో చూడాలా, ప్రజల సంక్షేమ దృష్టితో చూడాలా. అది కావాలంటే మీ పూర్వ ముఖ్యమంత్రులు, ఇంతకుముందు కూడా మాట చెప్పాను నేను, కావాలంటే మీ పూర్వ ముఖ్యమంత్రులను కూర్చోబెట్టుకొని మాట్లాడండి. ఎవరైతే ఉన్నారో ఇంకా ముఖ్యంగా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి మాట్లాడుకోండి. మీరు అక్కడ తప్పేం లేదు. ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఇటువంటి మంచి మాటలు మీకు చెప్తారు కదా. మంచి మాటలు వినాల్సి వస్తున్న భయంతోనే మీరు దాన్ని ఏం మాట్లాడకుండా చేస్తారు. సో ఈ మంచి మాటలు చెప్తా ఉన్నాం. మేము ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని, మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా నిలబడమని కోరుతా ఉన్నా. మా ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. నాకు బాగా గుర్తుంది, విశ్వసనీయత గురించి చర్చ జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు చెప్పిన పదాలు మర్చిపోయినా కానీ అర్థం ఇదే.
విశ్వసనీయత నీకు నాకు పోటీ పెడితే అని అన్నాడు ఆఖరికి. గుర్తెచ్చుకోండి, మీరిద్దరు బహుశా రాజకీయాల కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మీరు ఆఖరికి. కనుక విశ్వసనీయత సాధించడం అంటే ప్రజల పక్షాన నిలబడ్డం, వాళ్ళు అడిగినా అడగకపోయినా మేలు చేయడం, వాళ్ళ ముందుది లాగేసుకోవడం కాదు. కనుక ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలకి మీరు పోవద్దండి. తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన మిమ్మల్ని నిలదీయడానికి ఏమాత్రం కూడా మేము ఆలోచించడం లేదు. మీరు చేయాల్సిందే. నిరుద్యోగ యువతీ యువకులకు మీరు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. మీ ప్రభుత్వం గట్టిగా ఆలోచించాలా. మొన్న ఏదో పెద్ద పెద్ద సన్నాయి నొక్కులు మన పెద్ద పెద్దగా మాట్లాడారు మీరు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బతికిస్తూ ఉన్నాం, డబ్బులు ఇచ్చినామని 800 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని తీసేశారాడ. ఏం చేస్తున్నారు మీరు? చప్పట్లు కొట్టుకొని బాజాలు కట్టుకున్నారే, ఉద్యోగాలు కల్పించేస్తామని చెప్పిన మీరు 20 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల సంవత్సరం ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి. అబ్బా ఎంత బాగుంది వినడానికి మాట. ఇది నిలబెట్టుకుని అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి పెద్దలు ఇచ్చిన మాట ఇంచి కూడా పక్కకు పోరయ్యా అని. ఎందుకంటే భయం వేస్తుంది మీకు. 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని మీరు చెప్పారు. మొన్నేమో తల్లికి ఇస్తాం తల్లికి 100 అని మాట్లాడుతున్నారు. అంటే తల్లి ఒకటే ఉంటుంది. 3 పిల్లలున్న ఒక్క తల్లికే ఇచ్చే ప్రయత్నం ఇది. పైగా ఇంకో భయం కూడా ఉంది నాకు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు ఖండించాలి ఆ విషయాన్ని. త్రికరణ శుద్ధిగా రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తాను, అందరూ సమానంగా చూస్తాయని మీరు చేసిన శాసనబద్ధమైన ప్రమాణాన్ని కాదని మరి మీరు ఆఖరికి వైసీపీ వాళ్ళకు పనులు చేయొద్దండి, ప్రత్యక్షంగా పరోక్షంగా నేను రాజకీయ పరిపాలన చేస్తాను, పొలిటికల్ గవర్నెన్స్ చేస్తా అని చెప్పిన తర్వాత మాలాంటి వాళ్ళకి ప్రజాస్వామ్యవాదులకి ఒక విధమైన బెరుకు భయం కలుగుతూ ఉంది. కనుక దయచేసి మీ మీద వస్తున్న అపనమ్మకాన్ని, మీ మీద మాకు అందరికీ ఏర్పడుతున్న అవిశ్వాసాన్ని తప్పించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మా ముఖ్యమంత్రి గారు మాట మీద నిలబడే మనిషిగా మేము చెప్పుకోవాలనుకుంటాం. కొద్దిగా ఇబ్బంది ఉంటుంది బయట మాట తప్పే ముఖ్యమంత్రిగా చెప్పుకుంటే మాకు కొద్ది ఇబ్బంది. వేరే స్టేట్లో పోయినప్పుడు, వేరే ఊర్లో పోయినప్పుడు ఏమని చెప్తాం మేము? నిరుద్యోగ భృతి ఇచ్చినారా అంటే ఈ లేదయ్యా, అసలు ఏం లేదని చెప్పాలనా? లేకుంటే అప్పులు కట్టినారా, స్కూల్కి అంటే కట్టలేదు, ఇంకా చాలా 1000 కోట్ల దగ్గర దాదాపు చెప్పాలనా? ఏం చెప్పాలి మేము? మీరే కాదు కదా ముఖ్యమంత్రి కావచ్చు, రాజకీయాలు కావచ్చు, మీరు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. మరి ఈ రాష్ట్ర గౌరవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో ముడిపడి ఉంటుంది కదా. కాబట్టి మేము చెప్పుకోవాలి కదా, మేము గొప్పగా మీ గురించి ఘనంగా ఏమో చేశారని చెప్పేసి. మీరు ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాం మీ దగ్గర. ఎందుకంటే సందర్భం కాదు, కానీ బడ్జెట్లో చూసా బనకచెర్ల ప్రాజెక్టుకి నిధులకు మీరు అన్వేషిస్తున్నారా? కనుక దయచేసి మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా ఉండండి. లేకుంటే మాటలు ఇచ్చిన మాటల్ని నిలబెట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. అందరినీ కోరుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా, ఇది 12వ తారీఖున జరగబోయే యువత పోరులో అందరూ పాల్గొనండి. మేలుకొని కూడా చూడలేని లేక వినలేని ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయం అంటే వ్యాపారం కాదు, పరిపాలన అంటే వ్యాపారం కాదు. ఇక్కడ చేసే స్కూళ్ళు, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా సంక్షేమంలో భాగమైన సంగతి గుర్తు చేసే విధంగాను, పిల్లలకి ఇచ్చిన నిరుద్యోగ భృతి మాట నిలబెట్టుకోవడానికి ముందుకు కదిలే విధంగాను ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానమైన నాయకులుగా ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పైన, అట్లాగే ఐ కెనాట్ సే ఫ్రమ్ ద బీజేపీ పురంధేశ్వరి గారి పైన, అధ్యక్షులపైన ఉంటుంది అన్న సంగతి మరొక్కసారి ఆ బాధ్యత మీదే అన్న సంగతి గుర్తు చేస్తూ, మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రిని చెప్పుకునే అవకాశాన్ని మాకిమ్మని నేను కోరుతా ఉన్నాను.